అతలాకుతలమవుతున్నటువంటి రూపాయి పత్రాన్ని అడ్డుకోవడం కోసం, రూపాయిని సమర్థవంతంగా పునరుద్ధరించడం కోసం ఇటీవల ఆర్బీఐ తను నిర్వహించినటువంటి 61వ మానిటరీ పాలసీ సమావేశంలో ఎలాంటి చర్యలు చేపట్టింది, మరి ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, అభ్యర్థులు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎలా బేసిక్స్ తో కలిపి ఫోకస్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాలని ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బై ద వే, నేను మీ వంశీకృష్ణ. లెట్స్ వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. సో జూన్ 3 నుంచి 5వ తేదీ మధ్యన ఆర్బీఐ గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రా గారి అధ్యక్షతన ఇంకా 5 సభ్యులతో కూడినటువంటి మానిటరీ పాలసీ కమిటీ ఒక డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇలా మానిటరీ పాలసీ కమిటీ తన సమావేశాలని ప్రతి 2 నెలలకోసారి నిర్వహించడం జరుగుతుంది. సో ఈసారి నిర్వహించినటువంటి తన 61వ మానిటరీ పాలసీ సమావేశంలో అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి వడ్డీ రేట్లను సవరించడం లేదు అని చెప్పడం జరిగింది. అంటే వడ్డీ రేట్లకు సంబంధించి మేము న్యూట్రల్ స్టాండ్స్ తీసుకోబోతున్నామని ఆర్బీఐ అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇది మెజారిటీ డెసిషన్ కి అనుగుణంగానే ఈ నిర్ణయాలు అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఈసారి ఈ 6 సభ్యుల కమిటీ సమావేశం ఏకగ్రీవంగా యునానిమస్లీగా మేము న్యూట్రల్ స్టాండ్స్ తీసుకోబోతున్నాము అని చెప్పడం జరిగింది. మరి ఈ న్యూట్రల్ స్టాండ్స్ అంటే ఏంటి? వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించడం. ఇలా ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది 3వసారి. అయితే కొంతమందికి ఇది విస్మయాన్ని గురి చేసింది. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్యలో వార్ కొనసాగుతుంది, మరొక వైపు వర్షపాతం ఈసారి సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు అంచనా వేయడం జరిగింది. సో ఇప్పటికే వార్ వల్ల గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. సో ఆయా దేశాలలో వాటి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లలో అయితే మార్పులు చేర్పులు చేశాయి. సో మన దగ్గర కూడా ఆర్బీఐ ఈ వడ్డీ రేట్లని ఈసారి పెంచుతుంది అని చెప్పి చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ వారి అంచనాలకు భిన్నంగా ఈసారి ఆర్బీఐ మేము వడ్డీ రేట్లను పెంచడం లేదు అని జవాబు చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం రీజన్స్ ఏం చెప్పింది అంటే, ఓకే అందరు అనుకున్నట్టుగానే ఐఎండి వారు అంచనా వేసినట్టుగానే వర్షపాతం ఈసారి సాధారణం కంటే తక్కువగా ఉంది అనుకుందాం. సో అలా ఉన్నట్లయితే జనరల్ గా ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, గ్రామీణ గిరాకీ దెబ్బతింటుంది. 2, ప్రైవేట్ వినియోగం పైన ప్రతికూల ప్రభావం అయితే పడుతుంది. అయితే ఇది ఆల్రెడీ ఇలాగో జూన్ మంత్. సో ఇంకా కొన్ని రోజులు మనం వెయిట్ చేసినట్లయితే మనకు వర్షపాతం సంబంధించినటువంటి తీరుతెన్నులు క్లియర్ గా అర్థమవుతాయి. సో అప్పుడు మనం చర్యలు చేపట్టవచ్చు అని ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది. ఇకపోతే ఇరాన్ యుఎస్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం. సో అప్పుడే సీజ్ ఫైర్ అంటున్నారు, అప్పుడే యుద్ధం కొనసాగిస్తున్నారు. సో ఒకరిపైన ఒకరికి అటాక్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యుద్ధం వల్ల మొత్తం గ్లోబల్ ఎకానమీస్ అయితే కొలాప్స్ అయిన మాట వాస్తవమే. సో ఇప్పటికే చాలా దేశాలలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం కూడా వాస్తవమే. అయితే మన దేశంలో ఇప్పటికప్పుడు ఆ ఇంపోర్ట్స్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఒక పక్క మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, అయితే కొంతవరకు ఇంపోర్ట్స్ యొక్క వ్యయాలు పెరిగినాయి. సో ద్రవ్యోల్బణం పెరిగింది, రూపాయి వాల్యూ తగ్గింది. అయితే ఈ యుద్ధం ఇంకా ఎంతవరకు కొనసాగుతుందనే ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, అభిప్రాయం మనకైతే ఇప్పుడు లేదు. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. సో ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందనే ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేంత వరకు ఈ వడ్డీ రేట్లను సవరించకుండా యథాతథంగా కొనసాగించడమే బెటరు అని ఆర్బీఐ అయితే ఈ మెజారిటీ సభ్యులకు అనుగుణంగా యునానిమస్ గా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం ఆర్బీఐ యొక్క వడ్డీ రేట్లు ఇప్పుడు ఎలాగా ఉన్నాయో అలాగే కొనసాగుతాయి. మరి ఆర్బీఐ వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా పాలసీ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి? జనరల్ గా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు లోన్స్ ఇస్తుంది కదా. అంటే వాణిజ్య బ్యాంకులు తమకైనా ఏమైనా అవసరాలు ఉన్నట్లయితే అవి ఏం చేస్తాయి? వెళ్ళి ఆర్బీఐని కన్సల్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా అవసరం వచ్చింది అనుకుందాం, మనం ఏం చేస్తాం? మన ఫ్రెండ్స్ ని కానీ, రిలేటివ్స్ ని కానీ, నైబర్స్ ని కానీ, లేదా కలీగ్స్ ని కానీ, లేదా ఇతరులను తెలిసిన వాళ్ళని మన షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం మనం అడగడం జరుగుతుంది. అంటే 1 వీక్ కోసమో 10 days కోసమో, అరే మామ ఒక 1000 రూపీస్ నేను నెక్స్ట్ వీక్ ఇస్తా అని ఇలా అడగడం జరుగుతుంది. అయితే మరి బ్యాంకులకి ఫ్రెండ్స్ అయినా, ఫిలాసఫర్ అయినా, గైడ్ అయినా, సూపర్వైజర్ అయినా అదంతా కూడా ఆర్బీఐనే. సో బ్యాంకులు ఏం చేస్తాయంటే, తమకు ఏమైనా షార్ట్ టర్మ్ నీడ్స్ అయినట్లయితే, స్వల్పకాలిక అవసరాలు ఉన్నట్లయితే తమ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీస్ ని ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేట్ ని మనం ఏమంటామంటే రెపో రేట్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ అన్నాం కదా, వీటికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టాల్సి ఉంటుందని చెప్పాం కదా. మరి షార్ట్ టర్మ్ లోన్స్ అంటే దీని వ్యవధి ఎంత అంటే ఓవర్ నైట్ నుంచి 14 days వరకు, అంటే దాదాపు ఒక 2 వారాల వరకు సంబంధించి
ఆర్బీఐ ఏవైతే లోన్స్ ఇష్యూ చేస్తుందో దానికి వడ్డీ రేట్ ని ఈ రెపో రేట్ ప్రకారంగా వసూలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం రెపో రేట్ ఎంత ఉంది అంటే 5.25% ఉంది. అయితే ఈసారి ఈ రెపో రేట్ లో ఎలాంటి మార్పులు జరగలేదు. తదనుగుణంగా అన్ని వడ్డీ రేట్లకు సంబంధించి కూడా ఎలాంటి డెసిషన్ అయితే ఆర్బీఐ తీసుకోలేదు. నెక్స్ట్ మనం లోన్స్ తీసుకున్నాం, మన దగ్గర అవసరాలు కొన్ని తీరాయి, అనుకోకుండా ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మన దగ్గర ఏమైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా లేదా ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ అగెనెస్ట్ గా లేదా ఇన్సూరెన్స్ పాలసీకి అగెనెస్ట్ గా మనం అయితే లోన్స్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం బ్యాంకులు కూడా ఈ రెపో రేట్ ప్రకారంగా లోన్స్ తీసుకున్నా కూడా ఇంకా ఏమైనా అనుకోకుండా అవసరాలు తలెత్తితే అంటే ఓవర్ నైట్ బారోయింగ్ కోసం మళ్ళీ ఆర్బీఐని కన్సల్ట్ చేస్తాయి. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ కింద బ్యాంకులకి లోన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే మరి వీటికి ఏంటంటే వడ్డీ రేటు రెపో రేట్ తో పోలిస్తే ఒక 25 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రస్తుతం రెపో రేట్ 5.25% ఉంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 5.50% ఉంది. మరి ఎందుకు ఇలా అంటే ఇది ఒక పెనాల్టీ రేట్, అంటే ఒక జరిమానా రేట్. ఎందుకంటే బ్యాంకులు తాము ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర ఉంచుకోలేదు అంటే అవి ఆర్థిక క్రమశిక్షణని పాటించడం లేదు కాబట్టి వాటికి జరిమానా విధిస్తూ లోన్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఓవర్ నైట్ కోసమే. అంటే ఈ రోజు లోన్స్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేనే కంపల్సరిగా బ్యాంకులు అయితే ఆర్బీఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఈ లోన్స్ తీసుకోవడానికి మరి వీళ్ళు ఏం తాకట్టు పెట్టాలి అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ రిజర్వ్ నిధులు ఉంటాయి కదా, అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఉంటుంది కదా. సో వీటిలో ఉన్నటువంటి ఈ నిధుల నుంచి ఒక ప్రీ డిఫైన్డ్ లిమిట్ ని ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఏంటంటే ఎస్ఎల్ఆర్ లో ఉన్నటువంటి 2% నిధులని ఆర్బీఐ వద్ద తాకట్టు పెడితే అప్పుడు ఆర్బీఐ ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ కింద బ్యాంకులకు అయితే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రెపో రేట్ తో పోలిస్తే ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఇవి బ్యాంకులు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు కాబట్టి వాటికి జరిమానా విధిస్తూ ఫ్యూచర్ లో ఇలా చేయకుండా ఉండటం కోసమే కాస్త వడ్డీ రేటు ఎక్కువగా విధించడం జరుగుతుంది. సో ఇవి రెండు కూడా షార్ట్ టర్మ్ లోన్స్ అనే మనం అర్థం చేసుకోవాలి. సరే, మరి బ్యాంకులు షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకున్నాయి. సో తాకట్టుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు లేదా ఎస్ఎల్ఆర్ నిధులను కావచ్చు ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టాయి. కొన్ని సందర్భాల్లో ఈ నిధులు కూడా బ్యాంకుల వద్ద అడుగంటిపోయినట్లయితే, అంటే బ్యాంకులు సరైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోయినా, సో ఇబ్బడి ముబ్బడిగా లోన్స్ ఇచ్చుకుంటూ పోయినా, సో వాటి దగ్గర ఈ నిధులు లభ్యత సరిగా లేని సమయంలో మరి అప్పుడెలా అంటే అప్పుడు కూడా మళ్ళీ వీటికి ఆపద్బాంధవుడు ఎవరంటే ఆర్బీఐ. సో మళ్ళీ ఆర్బీఐని కన్సల్ట్ అవుతాయి. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే మీకు అసలు ఆర్థిక క్రమశిక్షణ లేదు, మీరు కాపాడుకోవాల్సినటువంటి మీ నిధులనే, మీ రిజర్వ్ నిధులనే మీరు పూర్తిగా కాపాడుకోలేకపోయారు, అయినా సరే మీరు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, మేము మీకు లోన్స్ ఇష్యూ చేస్తామని అప్పుడు బ్యాంక్ రేట్ కింద ఆర్బీఐ బ్యాంకులకి లోన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇది కూడా ఒక రకంగా జరిమానా రేట్ కాబట్టి సో ఇక్కడ వడ్డీ రేటు మన ఎంఎస్ఎఫ్ రేట్ తో అనుసంధానమై ఉంటుంది. అంటే ఎంఎస్ఎఫ్ రేట్ లో ఎలా మార్పులు జరిగినా బ్యాంక్ రేట్ లో అలాగే మార్పులు జరుగుతాయి. సో ప్రస్తుతం ఎంఎస్ఎఫ్ రేట్ 5.50 ఉంది కదా, సో అదే విధంగా బ్యాంక్ రేట్ కూడా 5.50. అయితే ఇది స్వల్పకాలిక అవసరాల కోసం అయితే, ఎమర్జెన్సీ ఫండ్ కోసం అయితే, ఇది దీర్ఘకాలిక అవసరాల కోసం. సో ఈ మూడు అంశాలు కూడా మనము లోన్స్ కు సంబంధించినవే. అంటే బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేటుకు సంబంధించింది. సో పైవి రెండు, అంటే రెపో రేట్ కావచ్చు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ కావచ్చు, సెక్యూరిటీస్ తాకట్టు పెడితేనే బ్యాంకులకు ఆర్బీఐ లోన్ ఇస్తుంది. అయితే ఈ బ్యాంక్ రేట్ ప్రకారంగా ఏంటంటే ఇది దీర్ఘకాలిక అవసరాల కోసం ఎలాంటి సెక్యూరిటీస్ తాకట్టు పెట్టుకోకుండా ఆర్బీఐ ఇచ్చేటువంటి లోన్స్. ఎందుకు సెక్యూరిటీస్ తాకట్టు పెట్టుకోదంటే ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ నిధులు అడుగంటిపోతున్నాయనే కదా మన బ్యాంకులు వెళ్ళి ఆర్బీఐని కన్సల్ట్ అవుతాయి. సో వీటి దగ్గర ఆల్రెడీ తమ సెక్యూరిటీస్ లేనప్పుడే కదా ఇలా లోన్స్ కోసం వస్తాయి. కాబట్టి మళ్ళీ ఎలాంటి సెక్యూరిటీస్ అడగకుండా, సో ఇవి అన్సెక్యూర్డ్ లోన్స్ అని మనం అనుకోవచ్చు. అందుకే వడ్డీ రేట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు బ్యాంకులు లోన్స్ తీసుకోవడమైనా మరి బ్యాంకులు డిపాజిట్ చేయవా అంటే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చేస్తాం, బ్యాంకుల దగ్గర మనం పర్సనల్ లోన్ తీసుకుంటాం, లేదా ఆటో లోన్ తీసుకుంటాం, లేదా వెహికల్ లోన్ తీసుకుంటాం, లేదా హోమ్ లోన్ తీసుకుంటాం, లేదా మ్యూచువల్ ఫండ్స్ అగెనిస్ట్ గా లేదా ఇన్సూరెన్స్ పాలసీకి అగెనిస్ట్ గా లోన్స్ తీసుకుంటాం. అయితే మన దగ్గర ఏమైనా ఫండ్ ఉన్నప్పుడు, మన దగ్గర ఏమైనా అమౌంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాంకుల దగ్గర సాధారణంగా డిపాజిట్ చేసుకుంటాం కదా.
బ్యాంకులు మనకు వడ్డీ చెల్లిస్తాయి కదా. ఇదే సేమ్ వే బ్యాంకులు కూడా ఎప్పుడు లోన్స్ తీసుకోకుండా బ్యాంకులు తమ వద్ద ఉన్నటువంటి నిధులని ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే జనరల్ గా బ్యాంకులు ఏం చేస్తాయి, డిపాజిట్స్ రిసీవ్ చేసుకుంటాయి కదా, ఆ డిపాజిట్స్ నుంచే లోన్స్ ఇష్యూ చేస్తుంటాయి కదా. ఇంకా ఏమైనా అదనంగా నిధులు ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తాయంటే బ్యాంకులు ఆ నిధులని మురిగిపోనివ్వకుండా ఆ నిధులను తీసుకొని పోయి ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తాయి. అంటే ఆర్బీఐ దగ్గర ఈ బ్యాంకులు తమ ఎక్సెస్ ఫండ్స్ ని పార్క్ చేసినట్లయితే అప్పుడు కూడా ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. అంటే పైవి 3 కూడా బ్యాంకులు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేట్ అయితే ఈ కిందవి 2 అంటే ఎస్డిఎఫ్ రేట్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ కింద ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. అంటే బ్యాంకులు ఆర్బీఐ వద్ద పార్క్ చేసినటువంటి మనీకి ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అనేది ప్రస్తుతం ఎంత ఉందంటే 5% ఉంది. అంటే రెపో రేట్ తో పోలిస్తే ఒక 25 బేసిస్ పాయింట్స్ తక్కువగా ఉంది. మరి ఎందుకు ఇలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకుంటాం, మనం బ్యాంక్ దగ్గర మన అమౌంట్ ని సేవింగ్ చేసుకుంటాం. మన సేవింగ్ డిపాజిట్ కి వడ్డీ ఎక్కువగా వస్తుందా, మనం కట్టే లోన్ కి మనం వడ్డీ ఎక్కువగా పే చేయాలా అంటే బ్యాంకులు సాధారణంగా ఏం చేస్తాయంటే మనకు వడ్డీ తక్కువగా చెల్లిస్తాయి. అంటే మన డిపాజిట్స్ కి మనం తీసుకునేటువంటి లోన్స్ పైన మాత్రం వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తాయి. సో ఇన్ సిమిలర్ వే బ్యాంకులకు ఆర్బీఐ కూడా అలాగే ఫాలో అవుతుంది. అంటే బ్యాంకుల నుంచి వసూలు చేసే వడ్డీ రేట్ ఏమో ఎక్కువగా వసూలు చేస్తుంది ఆర్బీఐ, బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేట్ ఏమో కాస్త తక్కువగా ఉంటుంది. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అన్నా రివర్స్ రెపో రేట్ అన్నా కూడా బ్యాంకులు ఆర్బీఐ వద్ద తమ డిపాజిట్లను ఉంచి తాము తీసుకునేటువంటి వడ్డీ రేటే. మరి ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, ఇది 5% ఉంది, ఇది 3.35% ఉంది. అంటే ఇక్కడ మరి దేని ప్రకారంగా బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తమ డిపాజిట్స్ కొనసాగించవచ్చు అంటే ఆ డిస్క్రిప్షన్ పూర్తిగా ఎవరిది అంటే ఆర్బీఐది మాత్రమే. సో ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ 2022 నుంచి రివర్స్ రెపో బదులుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ నే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ కారిడార్ గా ఆర్బీఐ అనుసరిస్తూ వస్తుంది. అంటే ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ కింద ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంకులు తమ పార్క్ చేసుకున్నటువంటి నిధులకు సంబంధించి వడ్డీని చెల్లిస్తూ వస్తుంది. అయితే రివర్స్ రెపో కూడా అలాగా జస్ట్ నామినల్ గా ప్రజెంట్ ఆర్బీఐ దగ్గర ఉంది. మరి దీని వడ్డీ రేట్ ఎంత అంటే 3.35%. ఇకపోతే క్యాష్ రిజర్వ్ రేషియో ఇది 3%. కంపల్సరీగా బ్యాంకులు తమ నిధులలో నుంచి 3% నిధులను ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఆర్బీఐ ఎలాంటి వడ్డీ అయితే చెల్లించదు. ఇకపోతే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఇది 18% అయితే ఉంది. సో ఈ నిధులు బ్యాంకులు తమ వద్దే ఉంచుకుంటాయి. అవి క్యాష్ రూపంలో కావచ్చు, సెక్యూరిటీస్ రూపంలో కావచ్చు, గోల్డ్ రూపంలో కావచ్చు, వాటి దగ్గరే ఉంచుకుంటాయి. వీటిని ఖర్చు పెట్టడానికి బ్యాంకులకు అయితే ఎలాంటి పర్మిషన్ లేదు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో తప్ప. ఇక జీడిపి అంచనాలకు సంబంధించి ఆర్బీఐ ఏం చేసిందంటే 2026-27 ఫైనాన్షియల్ కి సంబంధించి ఇంతకు ముందు ఆర్బీఐ వెలువడించినటువంటి 6.9% యొక్క అంచనాలను తగ్గిస్తూ 6.6% కి పరిమితం చేయడం జరిగింది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నటువంటి యుద్ధ పరిస్థితులు, మరోవైపు వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది గత ఫైనాన్షియల్ ఇయర్ తో అంటే 2025-26లో వెలువడించినటువంటి 7.6% తో పోల్చినా కూడా ఇది తక్కువే అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్బీఐ జీడిపి అంచనాలను తగ్గించడం జరిగింది. ఒకవైపు జీడిపి అంచనాలను తగ్గిస్తూ మరొక వైపు ఇన్ఫ్లేషన్ సంబంధించిన టార్గెట్ అయితే ఆర్బీఐ 2026-27 సంవత్సరానికి సంబంధించి పెంచడం జరిగింది. అది 4.6% నుంచి 5.1% కి పెంచడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ఏప్రిల్ నెలలో మాత్రం మన ద్రవ్యోల్బణ పరిస్థితులు 3.5% మాత్రమే ఉన్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటిది 4% కదా. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ కు లోబడే ఉంది. అయితే ఎప్పుడు కూడా మనం 4% కి ఎగ్జాక్ట్ గా ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదు అని ఆర్బీఐ చెప్పడం జరిగింది. సో ఆర్బీఐ యొక్క ఇన్ఫ్లేషన్ రేంజ్ ఏంటి 2 to 6%. సో ఈ శ్రేణిలోనే మనకు ఇన్ఫ్లేషన్ టార్గెట్ అయితే ఉంది అని ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది. సో ద్రవ్యోల్బణ టార్గెట్ ను ఆర్బీఐ పెంచుతూ మన జీడిపి అంచనాలని తగ్గించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఆర్బీఐ సంబంధించినటువంటి మానిటరీ పాలసీ సంబంధించిన అంశాలు బేసిక్స్ తో కలిపి చెప్పడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదే విధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఇది వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.